హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ శ్యామ్లీ. పిల్లలకి హాలిడేస్ అయిపోయాయి కదా! స్కూల్సు, కాలేజెసు అన్నీ రీఓపెన్ చేశారు. పిల్లలకేమో లంచ్ బాక్స్‌లో స్నాక్స్ పెట్టాలి. అలాగే ఈవినింగ్ ఇంటికొచ్చిన తర్వాత కూడా స్నాక్స్ పెట్టాలి. ఏం పెట్టాలా అని ఆలోచిస్తూ ఏమీ చేయలేక బయట జంక్ ఫుడ్ అయితే తీసుకొచ్చి అస్సలు పెట్టకండి. అస్సలు ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట జంక్ ఫుడ్ అనేది పిల్లలకి ఏమాత్రం పెట్టకూడదు. అసలే కరోనా గూడా పెరుగుతుందని అంటున్నారు కదా! ముఖ్యంగా సాయంత్రం ఈవినింగ్ దొరికే పానీపూరి అనేది అస్సలు పెట్టకండి పిల్లలకి. వాళ్ళెంత మారం చేసినా సరే, కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అదే చేసుకుంటే చక్కగా లంచ్ బాక్స్‌లో పెట్టొచ్చు. అలాగే ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా ఇచ్చేయొచ్చు. ఇంటి దగ్గరుండే ఆడవాళ్ళకైతే కొంచెం కాపోతే కొద్దిగైనా సరే టైం దొరుకుతుంది. పిల్లలకి ఏదైనా చేసి పెట్టుకోవడానికి. వర్కింగ్ వుమెన్స్ అయితే ఉద్యోగం చేసేవాళ్ళైనా, లేదా ఏదైనా బిజినెస్‌లో ఉండేవాళ్ళైనా, వాళ్ళకేమో పాపం అసలు టైం అనేదే ఉండదు. ఒక్క ఆదివారమే టైం దొరుకుతుంది కొద్దిగా. ఆ ఆదివారం కూడా రెస్ట్ తీసుకుందాం అంటే పిల్లలకి ఏదైనా చేసి పెడితే బావున్ను అనేవాళ్ళు కూడా చాలా మందుంటారు నాలాగా. అందుకని ఆదివారం కూడా కొద్దిగా ఓపిక తెచ్చుకొని పిల్లలకి నచ్చిందైతే ఏదైతే ఉందో అది చేసి పెట్టేసుకోండి. వీకెండ్ అంతా సరిపోతుంది. మళ్ళీ ఆదివారం ఇంకో ఐటెమ్ అనేది చేసుకోవచ్చనమాట. నేనైతే పిల్లలకి ఇలాగే ట్రై చేసి పెడతా ఉంటానండి. వాళ్ళకి ఏది నచ్చితే అది. మా చిన్న పాపకి రవ్వ లడ్డు అంటే ఇష్టము. అందుకే రవ్వ లడ్డు చేద్దాము. కాలేజీస్ ఓపెన్ అయిపోయినాయి గదా! లంచ్ బాక్స్‌లో అయితే ఎక్కువ స్నాక్స్ పెట్టుకెళ్ళదు తను. ఇంటికొచ్చిన తర్వాతే తింటుంది. అందుకని ఈ ఆదివారం అయితే నేను రవ్వ లడ్డు చేసి పెట్టేసాననమాట. ఈ వీకెండ్ అంతా సరిపోయిద్దని. పిల్లలు మనం చెప్పే విషయాన్ని బట్టే వాళ్ళు నేర్చుకుంటారు కదండీ! అమ్మ పలానా తినకూడదు. అది తింటే ఇలా అవుతుంది. ఇది తింటే ఇలా అవుతుంది అని చెప్పుకొని, మన ఇంట్లో చేసే ఐటెమ్స్ ప్రిఫర్ చేయడం మన బాధ్యత. ఆ విధంగా అయితే మనం వాళ్ళకి నచ్చినదైతే ఒకసారి కనుక్కొని చేసేస్తే చక్కగా తింటారనమాట. నేనైతే రవ్వ లడ్డు ఇలా ప్రిపేర్ చేస్తాను నా స్టైల్‌లో. ఒకసారి మీరు వీడియో అయితే ఫాలో అవుతున్నారు కదా! ఒక కేజీ రవ్వ అయితే కేజీ పంచదార తీసుకోవాలి. అర కేజీ రవ్వ అయితే అర కేజీ పంచదార తీసుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా కొద్దిగా బాండీలో నెయ్యి వేసేసుకొని, జీడిపప్పు అయితే వేయించుకొని పక్కన పెట్టుకొని, అదే పాన్‌లో రవ్వ కూడా వేసుకొని వేయించుకోవాలి. రవ్వ కొద్దిగా క్రిస్పీగా చక్కగా కలర్ మారి మంచి స్మెల్ వస్తా ఉంటదనమాట గోధుమ రవ్వ. ఆ స్మెల్లొచ్చిన తర్వాత దించేసుకోవాలి. అప్పుడు ఆ రవ్వ వేడి వేడిగా ఉండంగానే అందులో సరిపడా పంచదార అంటే నేను చెప్పిన కొలతలతో అర కేజీ అయితే అర కేజీ పంచదార, అదే రవ్వ కేజీ అయితే కేజీ పంచదార వేసేసుకొని మొత్తం కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. కొద్దిగా వేడి చల్లారిన తర్వాత మనం ముందుగా కాచి చల్లారబెట్టుకున్న పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. పాలు వేసిన తర్వాత ఒక్క నిమిషం 1, 2 నిమిషాలు అలా ఉంచేస్తే పాలు చక్కగా రవ్వ పీల్చుకుని ఉండనేది ఈజీగా అవుతుందనమాట రవ్వుండ. అలా ఉండలు చేసేసుకొని ఈజీగా చక్కగా బాక్స్‌లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుందండి. చాలా మంది పిల్లలకి ఇష్టమే ఇది కూడాని రవ్వుండనేది. అలా ఒకసారి ప్రిపేర్ చేసేసి పిల్లలకైతే పెట్టేయండి. నా చేతులు, గోళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి కదా! మీరు ఏంటి ఇంత ఎర్రగా ఉన్నాయనుకుంటున్నారా? నేను ఏ నెయిల్ పాలిష్ వేసుకోలేదండి. అయితే ఈరోజు మధ్యాహ్నం మన పాతకాలం పద్ధతిలో నేచురల్‌గా కుంకుమ ఎలా తయారు చేయాలి అని లైవ్ వీడియో పెట్టానండి. ఈరోజు మధ్యాహ్నం అయితే కుంకుమ తయారు చేశాననమాట. అందుకే చేతులు ఆ కుంకుమంతా అంటుకుపోయి ఎర్రగా ఉన్నాయి. ఒకసారి మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ వీడియో అయితే మన ఛానల్‌లో ఉంది. ఒకసారి ఎళ్లి చెక్ చేసేయండి. సో, రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా సూపర్‌గా ఉంటుందనమాట. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. పిల్లలకైతే హోమ్ ఫుడ్డే పెట్టండి. జంక్ ఫుడ్ అయితే అస్సలు పెట్టొద్దు. అవాయిడ్ చేసేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.